తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ప్రజాకవి గద్దర్ అన్న పేరుతో గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ గద్దర్ అవార్డ్స్ జ్ఞాపకం ఎవరు చేశారు అని అందరూ చాలా కుతూహలంగా ఉన్నారు. గద్దర్ అవార్డ్స్ అని రూపొందించింది రామ్ నాయక్. ప్రజెంట్ మనం రామ్ నాయక్ ఇంటి దగ్గర ఉన్నాం. ఈ గద్దర్ అవార్డ్స్ ఎలా తయారు చేశారు, ఎన్ని రోజులు టైం పట్టిందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్. ముందుగా మీరు ఒక చిన్న తండా నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారు, చాలా హ్యాపీ. అసలు ఎలా, మీ నేపథ్యం ఏంటి, మీరు ఆ స్థాయికి వెళ్ళలేదు కూర్చొని చెప్పండి మాకు వివరంగా. మీరు చిన్న మారుమూల గ్రామం నుంచి ఇంటర్నేషనల్ అమెరికా కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఎలా ఆ జర్నీ ఎలా సాగింది? ఫస్ట్ మీ చిన్ననాటి నుంచి చెప్పండి. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి, అంటే కొంతమందికి బై బర్త్ టాలెంట్ అంటారు కదా, సో అలా స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఇప్పుడు ఇలా బొమ్మ గీసి ఏదో స్లేట్ మీద బొమ్మ గీయంగానే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. అది బాగా నచ్చేది. సో అది బాగా రోజు ఇదే చేసేవాడిని. సో ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మనం దాని మీదే ప్రాక్టీస్ అయ్యి దాని మీదే అప్రిషియేషన్ పొందుతున్నప్పుడు ఎక్కువ ఫోకస్ దాని మీదే పెడతాం కదా. సో అట్లాగా అలాగా కంప్లీట్గా ఆర్టిస్ట్ అయిపోయాను అనుకోండి. ఇంకా మీరు ఏ ఏజ్ నుంచి ఈ ఆర్ట్ అనేది స్టార్ట్ చేశారు సార్? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ సెకండ్ క్లాస్లో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అండ్ 4th క్లాస్లో నేను స్కూల్కి మనం వాళ్ళ మీద ఫ్రీడమ్ ఫైటర్స్ది, ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఇవన్నీ బొమ్మలు గీసేవాడిని. ఎందుకంటే చిన్న బుక్లో ఉండేవి చూసి గీసేవాడిని. పెద్ద వాల్స్ మీద గీసేవాడిని. ఓకే ఓకే. అట్లా ఇట్లా మీ స్టడీ మీరు ఎక్కడ, మీ చిన్ననాటి ఎక్కడ చదువుకున్నారు, తర్వాత మీ ఇంటర్ ఎక్కడ, ఎట్లా? నేను కారంపొడి తండాలో అక్కడ పుట్టాను. సో అక్కడ నుంచి తర్వాత ఈపూర్లో చదువుకున్నాను. తర్వాత కొంతకాలం గుంటూరులో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ ఇక్కడ వెంకటేశ్వర కాలేజ్ మాదాపూర్. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో స్టూడియో ఎస్టాబ్లిష్ చేశాను. సో అట్లా. దుబాయ్కి మీ ఏ ఇయర్లో వెళ్ళారు సార్ మీరు? అంటే మీకు ఏజ్? ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత వెళ్ళానండి. 2021లో వెళ్ళాను. చాలా చిన్న ఏజ్లో ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు. ఎలా మీ, అంటే అక్కడ దాకా వెళ్ళాలంటే దాదాపు మీరు ముందు చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు. ఒక చిన్న విలేజ్ నుంచి అసలు ఏం స్ట్రగుల్ పడ్డారు మీరు? నాకు ఆ స్ట్రగుల్ అవన్నీ గుర్తుండవు మేడం. ఎందుకంటే నాకు ఒక మ్యాడ్నెస్ ఉంది. మనం అనుకున్నది గట్టిగా నమ్మినప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం కదా. సో అది ఏది స్ట్రగుల్, ఏది హ్యాపీనెస్ అర్థం కాదు. ఏ స్ట్రగుల్ కూడా స్ట్రగుల్లా అనిపించదు. అది స్ట్రగుల్ ఎప్పుడైనా ఏదైనా అవకాశం లేనప్పుడు అది స్ట్రగుల్ అనిపిస్తుంది. తినడానికి, ఉండటానికి, సర్వైవల్ కోసం అది స్ట్రగుల్ అనిపించదు నాకు. నిజంగా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఒక చిన్న బొమ్మ గీసి అది చూసి మురిసిపోయి అసలు ఒక ఆకలి కూడా మర్చిపోతాం. అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకనే ఉంటాయి స్ట్రగుల్ అన్నీ. అందరిలాగే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ స్ట్రగుల్ అవ్వకుండా దాంట్లో స్టోరీ ఉండదు కదా మేడం. ఇప్పుడు ఏదైనా పెయింటింగ్ వేయాలన్నా, నా ఆలోచనలు ఏదైనా చేయాలన్నా కూడా ఈ స్ట్రగుల్ లేకపోతే ఏదైతే ఉంటుందో అది ఒకసారి క్యాప్చర్ చేసి పెయింటింగ్లో చేస్తాను. సో అట్లా. ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, ఎవరెవరు? ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. చాలా మంచి 4 members బ్రదర్స్, 3 sisters, నేను 5వ వాడిని. పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం మేడం. రైతు బిడ్డ. ఓకే. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫిలిం అవార్డు ఇవ్వదు, అది గద్దర్ గారి పేరుతో ఇవ్వడం జరిగింది. ఈ గద్దర్ గారి జ్ఞాపకను, అవార్డు జ్ఞాపకను మీరు చేయడం జరిగింది. చూద్దాం, లోపలికి వెళ్ళి మీరు చేసిన మెమెంటోని మన మైక్ టీవీ ప్రేక్షకులకి ప్లస్ గద్దర్ని అభిమానించే అందరికీ చూపిద్దాం. వచ్చేసాయండి. ఎస్, ఇది
చూసాం కదా, గద్దర్ అవార్డు. చాలా హ్యాపీగా ఉంది నాకే. మరి ఈ అవార్డు తీసుకున్న వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో. కంగ్రాచులేషన్స్ సార్. మళ్ళీ ఒక్కసారి ఇది ఎలా సార్? ఇది యాక్చువల్గా చెయ్యి అండి, చెయ్యి. ఇది డప్పు. ఈ గద్దర్ గారి చెయ్యి, ఇది డప్పు. ఇదేమో ఫిల్మ్ రీల్, అంటే తువాలు ఆయన దగ్గర తువాలు అలా ఉంటుంది కదా, అది తువాల్లాగా ఆయన చెయ్యి తువాల్లాగా అలా తిరిగి. ఎందుకంటే గద్దర్ గారు అనేది ఒక వైబ్రేషన్, ఒక ఇన్స్పిరేషన్ కదా. సో ఆయన డప్పు, సో ఆ డప్పు అనేది ఎంత వైబ్రేషనో దానికి ప్రత్యేకగా. అందుకని ఒక్కసారి మేము ఉంటుంది ఇది చూసాం కదా. ఈ మెమెంటోలో ఇది గద్దరన్న చెయ్యి, ఇది గద్దరన్న డప్పు, ఈ ఫిలిం రీల్ అనమాట. మనకి గద్దరన్న తెలుసు, మనకి గద్దరన్న పాటతో మాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించారు. అలాంటి గద్దరన్న అవార్డు మన రామ్ నాయక్ చేయడం అనేది బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. అసలు ఈ అవకాశం గద్దర్ అవార్డు ఈ మెమెంటో చేసిన అవకాశం అసలు ఎలా వచ్చింది రామ్ నాయక్ తెలుసుకుందాం. ఎలా సార్ మీకు ఈ మెమెంటో చేయాలి ఇట్లా మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది 10 సంవత్సరాల తర్వాత. ఈ అవకాశం మీకు రావడం ఎలా జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ చాలా గ్రేట్ఫుల్ అండి, చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాను, స్పెషల్గా తెలంగాణ గవర్నమెంట్ గురించి. అలాగే ఆ టీం నుంచి నాకు అప్రోచ్ అయ్యారు, నా గురించి తెలిసిన వాళ్ళు ద్వారా. సో నాకు ఐడియా చెప్పారు. ఐడియా చెప్పిన తర్వాత నేను చేస్తానని చెప్పాను. ఒక 1 వీక్ దాకా ఆలోచించుకుంటూ ఉన్నాను అనమాట. ఒక లైన్ కూడా గీయలేదు నేను. ఆ తర్వాత గద్దర్ గారి గురించి తెలిసినాక అసలు ఆయన ఇంపాక్ట్ ఎంత, అసలు ఆ సౌండ్ అంటే ఆ గద్దర్ గారి పేరు ఎంత వైబ్రేటింగ్ ఉంటుందో, అంటే ఎంత పవర్ఫుల్ ఉందో అది తెలుసుకున్నాక దానికి రిప్రజెంట్ పేరు ఎలాగ ఉంది కదా, ఆయన డప్పు, ఆయన చెయ్యి, ఆయన కూడా ఒక కళాకారుడే కదా. పాటతోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన అతను. సో అట్లాగా చేశాను. గద్దరన్న అంటే ఒక మాట కాదు, ఒక పాట కాదు, ఆయన ఒక గద్దరన్న అంటేనే ఒక ఉద్యమం. గద్దరన్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా. అలాంటి గద్దరన్న అవార్డు చేసినప్పుడు అంటే మీ ఫీలింగ్ ఎలా ఉండింది? తెలంగాణ ప్రజలందరూ గద్దరన్నగా చూస్తూ ఉంటారు. అంటే ఇది ఒక కంపల్సరీ ప్రిస్టేజ్ లాగా అనిపిస్తుంది. ఎలా ఫీల్ అయ్యారు? చాలా స్ట్రగుల్ అయ్యానండి సార్. ఎలాంటి స్ట్రగుల్ పడ్డారు? అసలు నిద్ర వచ్చేది కాదు. ఏదో ప్రెషర్. ఒక 100 కోట్లు అప్పు ఉన్న వాడికి ఎలా ఉంటుంది అంత ఎఫెక్ట్ ఉండేది సార్. అంటే ఎట్లా చేయాలి. ఎందుకంటే అంత లెజెండరీ పర్సన్ గురించి మనం రిప్రజెంటేటివ్గా ఒక మెమోటో చేయాలంటే అసలు దాన్ని చూడంగానే ఒక ఆస్కార్ లెవెల్ ఐడల్లా ఉండాలి అది. అట్లాగా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలని చాలా ఆలోచించాను. ఒక కొన్ని 100 స్కెచ్లు గీసేసాను రఫ్గా. గీస్తూ నచ్చట్లేదు, పడేస్తున్నాను అలాగా. సో చాలా స్ట్రెస్ ఉండేది. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా ఒక గ్రేట్ కాజ్ కోసం మనం చేస్తున్నామని ఒక ప్రైడ్ కూడా ఉంటుంది కదా, అది కొంచెం మోటివేట్ చేసుకునేవాడిని అలాగా. సో ఫైనల్గా కొన్ని స్కెచెస్లో ఫైనల్ అయ్యింది. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇది ఫైనల్ చేశారు. ఎట్లా సార్ తెలంగాణ గవర్నమెంట్ ఇది సింబల్తో గద్దర్ అవార్డు ఉండాలా, మీకు ఐడియా వచ్చిందా సార్? నాకు ఐడియా వచ్చిందండి. అంటే ఎందుకని గద్దరన్న చెయ్యి, గద్దరన్న డప్పు, ఈ మన తెలంగాణ ఫిలిం అవార్డ్స్లో ఇదే సింబల్ ఉండాలని ఎందుకు అనిపించింది మీకు? అదే అండి, గద్దర్ గారు మన లైఫ్ మన చేతిలో ఉంటుంది అంటారు కదా, దానికి సింబాలిక్గా ఆ చెయ్యి ఉంటే బాగుంటుంది. ఆయన డప్పు, గద్దరన్న అంటే ఆయన డప్పు అండ్ ఆయన పట్టుకున్న తువాలు. సో ఇవి సింబాలిక్గా పెడితే బాగుంటుందని చేశానండి. ఈ గద్దర్ అవార్డ్స్ చేయడానికి మీకు స్టార్టింగ్ డే నుంచి ఎంత టైం పట్టింది సార్ మీకు? చాలా టైం పట్టిందండి. ఒక 1 మంత్ రఫ్ స్కెచ్లు గీయడానికే సరిపోతుంది. ఫస్ట్ బేసిక్ ఐడియా ఆల్మోస్ట్ ఇలాంటిది గీసాను, ఓకే అన్నారు. తర్వాత దాన్ని ట్యూన్ చేయడానికి ఇంకా రకరకాలుగా నేను సాటిస్ఫై అయ్యేదాకా గీస్తూనే ఉన్నాను వేరే స్కెచ్లన్నీ. మీ జర్నీలో మీతో ఎంతమంది వర్క్ చేశారు? దాదాపు 1 మంత్ పట్టింది గద్దర్ అవార్డు చేయడానికి అన్నారు. ఈ జర్నీలో మీకు ఎంతమంది సపోర్ట్ చేశారు?
నేను నాతో డైరెక్ట్ 1-to-1 అప్రోచే ఉందండి. నేను ఒక్కనే ఉన్నాను, స్కెచ్లు అంతా ఐడియా మొత్తం నాదే కాబట్టి నేనే ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఎక్కువ మంది ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. డైరెక్ట్గా ఇంకా కమిషనర్ గారి నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్ళడం, ఇట్లాగా ఒక ప్రాసెస్ లాగా అయింది. అదే మీ చిన్నతనం నుంచి ఒక కళాకారుడు, మీ చిన్నతనం నుంచి అసలు ఏం గోల్ పెట్టుకున్నారు? మనం చిన్నప్పుడు అనుకుంటాం పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మీ చిన్నప్పుడు మీ గోల్ అంటే మీరు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేస్తున్నారు, చిన్నప్పటి నుంచి అనుకున్నారా, ఒక దశకు వచ్చాక అనుకున్నారా? లేదండి, చిన్నప్పటి నుంచే ఇప్పుడు మన బుక్స్లో హిస్టరీలో గాంధీజీ ఇంత గొప్పవాళ్ళు అయ్యారు, లేకపోతే వాళ్ళు ఇంత గొప్ప, ఔరంగజేబు ఇంత గొప్ప. సో ఈ గొప్పవాళ్ళ గురించి చదివి నేను కూడా గొప్పవాడిని అయిపోదాను అట్లా. అంటే నేను అంత సుపీరియర్గా ఫీల్ అవ్వకపోతే ఇక్కడ దాకా రాను కదండి. ఇప్పుడు ఎక్కడో తండాలో ఒక చిన్న పూరి గుడిసెలో పుట్టింది నేను ఎంత సుపీరియర్ ఫీల్ అయితే, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇక్కడ దాకా వస్తాను. సో నేను ఆ హిస్టరీలో చదివి ఎగ్జామ్ కోసం చదివేవాడిని కాదు, వాళ్ళ గురించి చదివేటప్పుడు నేను కూడా గొప్పవాడిని అవ్వాలని నాకు తెలిసి చిన్నపిల్లలు అందరికీ ఉంటుంది అది. వాళ్ళ గురించి చదివేటప్పుడు మీకు నాకు అందరికి అనిపిస్తుంది కదా. నేనేమో మొండిగా అదే ఎక్కించుకున్నాను అదండి. సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి, ఆర్ట్ అనేది నాకు ఒక లాంగ్వేజ్ లాగా, ఒక మీడియం లాగా, ఆ మీడియం ద్వారా నా ఆలోచనల్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి. నాకున్న పరిశీలన ఎలా ఉంటుంది సొసైటీ పట్ల లేకపోతే లోకం పట్ల అనేది నా ఆర్ట్లో చూపిద్దామని ఒక తాపత్రయం. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది మీ పెయింటింగ్ గురించి? అది ఎక్కడ తీసుకున్నారు? నాకు యాక్చువల్లీ బెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనండి. అంటే అంతకుముందు వేరే అనిపించింది, ఇది వచ్చిన తర్వాత నాకు ఇదే. ఎందుకంటే ఈరోజు నేను చేసింది చాలా గొప్ప వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి అసలు ఆ హీరోని అసలు ఎక్కడైనా చూస్తే బాగుంటుంది అనుకుంటే అలాంటి వాళ్ళ చేతిలో, అలాంటి వాళ్ళ ఇంట్లో ఈరోజు నేను చేసిన డిజైన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ గొప్ప వాళ్ళకే కదా ఇచ్చేది. సో ఇది నాకు చాలా గ్రేటెస్ట్ మూమెంట్. రేవంత్ రెడ్డి గారిని కలిసారు అవార్డు చేసిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ఏం ఫీల్ అయ్యారు? చాలా బాగా అప్రిషియేట్. నాకు తెలిసి ఆయన కూడా ఆర్టిస్ట్ అనుకుంటున్నా, అంటే ఆర్టిస్ట్ అంటున్నారు. సూపర్. సో బాగా అప్రిషియేట్ చేశారండి. ఆయన బొమ్మ అయితే ఆ రోజు కలిసినప్పుడు అప్పటికప్పుడు స్కెచ్ గీసి ఇచ్చాను. అంటే ఒక పెన్ను పేపర్ ఇస్తే అప్పటికప్పుడు మాట్లాడుతున్నా అలా డ్రా చేసి ఇచ్చేసాను. ఆయన చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన బాగా నచ్చింది. అఫ్కోర్స్ ఇది ఆయన బాగా నచ్చింది కాబట్టి ఆయన అప్రూవల్ లేకపోతే ఇది అవ్వదు కదా. అవునవును సార్. అదండి. తర్వాత మన ఫిలిం అవార్డ్స్లో మీరు మన బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకట గారు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇది బట్టి గారు ఏమన్నా అప్రిషియేషన్ లాంటిది ఏమైనా చేశారు? డెఫినెట్గా స్టేజ్ మీద ఏదైతే మీకు కనిపిస్తుందో అదేనండి. అంటే ఇంకా మేము ఆ ఫంక్షన్ ఫస్ట్ టైం తెలంగాణ ఫిలిం అవార్డ్స్ వస్తుందని మేము అందరం చూస్తూ ఉన్నాం. ఒక అనౌన్స్ వచ్చింది, ఈ తెలంగాణ గద్దర్ అవార్డు మెమోంటో చేసిన రమానాయక్ అనగానే ఎవరి రమానాయక్ ఫస్ట్ టైం చూస్తున్నాం స్క్రీన్ మీద, ఎవరి రమానాయక్ అని. ఆ రోజు నుంచి దాదాపు ఒక 4 days సెర్చ్ చేసాం, గూగుల్ బీభత్సంగా ఇబ్బంది పెట్టాం. మొత్తానికి దొరికారు మీరు. అంటే ఇన్ని రోజుల నుంచి దాదాపు 8 సంవత్సరాలు చాలా కాలం నుంచి ఉన్నారు మీరు ఈ రంగంలో. మాకు ఎందుకు ఇంత టైం పట్టింది? కామన్గా చిన్న వాళ్ళు బీభత్సమైన ప్రమోషన్ చేసుకుంటున్నారు. చిన్న పని చేస్తే మీరు దాదాపు ఇంటర్నేషనల్కి వెళ్ళి ఎందుకు ప్రమోషన్ కనిపించలేదు? ఎందుకని సార్? మేడం క్రియేటివిటీ అనేది ఫ్రీడమ్ నుంచి వస్తుంది మేడం. ఈ పాపులారిటీ వల్ల ఫ్రీడమ్ కోల్పోతాం, దానివల్ల క్రియేటివిటీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎంత ప్రైవేట్గా ఉంటే అంత ఎఫెక్టివ్గా క్రియేట్ చేయొచ్చు మనం. సో అదొక రీజను. ఇంకోటి ఏంటంటే మన పనులు మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రపంచం మనల్ని గుర్తించాలా లేదా అనేది అంత ఆలోచన ఉండదండి. ఎప్పుడైనా ఇలాంటి చేసేటప్పుడు ఇలాగ పెద్దవాళ్ళు గుర్తించి అలాగా మీడియాకి చూపించినప్పుడు తప్పితే ఇప్పుడు కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగ మీతో మాట్లాడడం ఇవన్నీ, అంటే ఒక కెమెరా ముందు మాట్లాడడం, కెమెరా తీసేసి మాట్లాడండి హాయిగా మాట్లాడదాం. సో నాకు అంటే పెద్ద పెద్ద బొమ్మలు గీయడం ఈజీ, కానీ ఇలా కెమెరా ముందు మాట్లాడడం చాలా కష్టం.
సో అందుకనే ఇంకోటి ఏంటంటే ఒక పాపులారిటీ వల్ల ఏదో జరిగిపోతుంది లేకపోతే అనేది ఉండదు. నా వర్క్ డెవలప్ అవ్వడం దేని మీద అయితే ఉండదు దాని మీదే. నేను ఎంత వర్క్ మీద ఫోకస్ చేస్తే నా వర్క్ అంత డెవలప్ అవుతుంది, ఎక్స్పర్ట్ అయిపోతాను. డైలీ స్కెచ్లు గీస్తాను, పెయింటింగ్ చేస్తాను, దాంట్లో ఉండే ప్లెజర్ సుఖం అదంతా ఆర్టిస్ట్గా పుడితేనే తెలుస్తుంది. ఇంక పాపులారిటీ అనేది అసలు నాకు ఎప్పుడూ ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట, అది మనం 10 మందికి తెలిస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ అది ఆ మూమెంట్లో మర్చిపోతాం. మీ ఇంటర్నేషనల్ దాకా వెళ్ళారు, ఎన్ని కంట్రీస్ తిరిగారు, డెవలప్మెంట్స్ ఏంటి? నేను ఎక్కువ తిరిగానండి. నేను యాక్చువల్గా నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకు మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడే ఉన్నాయి. మనం బయట కంట్రీస్లో హైర్ చేసుకోవాలన్నా, వీసాలు స్పాన్సర్ చేయాలన్నా అదంతా ప్రాసెస్ అంతా నాకు అర్థమైంది ఏంటంటే మన ఇండియాలో స్పెషల్గా మన హైదరాబాద్లో ఇప్పుడు నేను ఏదైనా పెద్ద పెద్ద బిగ్ స్కల్ప్టింగ్స్లో ఏదైనా పెద్ద మ్యాన్ పవర్ యూజ్ చేసి చాలామందికి ఆర్టిస్టులకి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఇక్కడ బాగుంది. సో నేను ఇదే బేస్ చేసుకొని ఇంటర్నేషనల్గా పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేస్తుంటాను, అంటే పెయింటింగ్స్ పంపిస్తుంటాను ఎక్కువ. ఇప్పుడు నా ఆర్ట్ వెళ్ళాలనుకుంటాను, నేను ఫేమస్ అవడానికి ఏముందంటే ఆ ఆర్ట్ వెనకాల ఎవరున్నారని తెలుసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు సో అట్లాగా నేను పెయింటింగ్ నా ఆర్ట్ ఫస్ట్ ప్రపంచానికి పరిచయం అవ్వాలి, ఆ తర్వాత ఎవరైనా అని తెలుసుకుంటే బాగుంటుంది. అంటే ప్రపంచానికి కూడా నేను ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఏ హ్యాండ్ ఇది వేసిన పెయింటింగ్ అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎప్పుడైతే ఈ ప్రపంచానికి ఉంటుందో అప్పుడు మనం కంఫర్టబుల్గా మాట్లాడగలం మీడియా ముందు. మీరు చిన్నతనం అంతా మీ విలేజ్లో జరిగింది, అంటే మీ స్టడీస్ ఏంటి, ఇంటర్, డిగ్రీ, పీజీ, మన యాక్టివ్ ప్రేక్షకుల కోసం? స్టడీస్ నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను స్టడీస్ అంత సీరియస్ తీసుకునేవాడిని కాదండి. అంటే మోస్ట్లీ నాకు క్రియేటివ్ పీపుల్ ముందే అర్థమైపోయిద్దేమో, మనకి ఏం కావాలో తెలుసుకుంటే మనకు దేన్ని ఎంత సీరియస్ తీసుకోవాలని అర్థమైపోయింది. సో ఇంటర్ దాకా ఎంపీసీ తీసుకున్నాను. అప్పుడు అర్థమైన తర్వాత ఇది మనకు సంబంధం లేనిది అనుకున్నాను. డిగ్రీలో అనిపించింది కాదు, ఇంటర్లో అనిపించింది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఫైన్ ఆర్ట్స్ అనే అదే ఆర్ట్ ఎగ్జిబిషన్ పెయింటింగ్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ అదే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అని చెప్పేసరికి నేను పార్టిసిపేట్ చేశాను వెళ్ళి ఈనాడు ఖైరతాబాద్లో, ఈనాడు ఆఫీస్లో. అక్కడ నాకు స్టేట్ లెవెల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నవీన్ మిట్టల్ అప్పట్లో, నవీన్ మిట్టల్ గారు, ఆయన ద్వారా నాకు అవార్డు ఇచ్చారు. అప్పుడు నాకు అర్థమైందన్నమాట. అప్పుడు జేఎన్టీవీసీ పద్మావతి గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఆమె చెప్పారు ఈ అబ్బాయి కనుక పెయింటింగ్ ఫీల్డ్ తీసుకుంటే డిగ్రీ చేస్తే చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని. తర్వాత ఫైన్ ఆర్ట్స్ అనే వర్డ్ ఆమె చెప్పింది, ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయితే ఫైన్ ఆర్ట్స్ అనే అంటే ఆర్ట్లో కూడా డిగ్రీ ఉంటుంది, నాకు అప్పటిదాకా తెలియదు. సో నేను ఇమ్మీడియట్గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ జెయింట్ కాలేజ్ అప్రోచ్ అయితే అడ్మిషన్ అయిపోయింది అన్నారు. తర్వాత వెంటనే వెంకటేశ్వర కాలేజ్ మాదాపూర్ వాణి మేడం అన్నారు, పివి నరసింహరావు గారు కూతురు, అక్కడ జాయిన్ అయిపోయాను. అసలు కళలు తగ్గిపోతున్నాయి, ప్రజెంట్ అంతరించిపోతున్నాయి అని చెప్పాలి. అలాంటి టైంలో రామ్ నాయక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టడం అనేది ఒక మంచి విషయం. ఏం చెప్తాడు రామ్ నాయక్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యువకులకి? ఏదండి, మీరు దేన్నైతే నమ్ముతారో, మీలో ఉన్న పవర్స్ ఏదైతే మీరు అర్థం చేసుకుంటారో దాన్ని బాగా మూర్ఖంగా నమ్మండి, అంతే. అంతే, దాన్ని మీరు నమ్మకపోతే మీరు ఏం చేయలేరండి. ఈరోజు నేను చేయగలను అనుకుంటేనే ముందు మనకు దారి కనబడుతుంది. సో దాన్ని మూర్ఖంగా, ఎంత మూర్ఖంగా అంటే మీరు ఆడే గేమ్ మీకే అర్థం అవుతుంది, పక్కన చూసే వాళ్ళకి అర్థం కాదు. సో చాలా ఎఫెక్టివ్గా, మీ అంత ఎఫెక్టివ్గా ఎవరు ఉండకూడదు. అలా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా సాధిస్తారండి. కామన్గా మన మారుమూల విలేజ్లో ఉన్న వాళ్ళకి ఒక కంట్రీ ఎలా అంటే స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన కుటుంబ నేపథ్యం కావచ్చు, మన ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, అది మీకు అది ఎలా సహాయపడింది? మీరు ఎలా అక్కడ దాకా వెళ్ళగడానికి మీ వెన్నంటి ఉంది ఎవరు? అదే నేను చెప్పానండి, డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఒకటే అండి, నేను ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడని నమ్మి వాళ్ళు సైలెంట్గా ఉండడమే సపోర్ట్. సూపర్. అదే. సో నేను అది ఒక రెస్పాన్సిబిలిటీ నాకు. పైగా మన ఫ్యామిలీ మొత్తం నమ్మి సైలెంట్గా ఉన్నారంటే మనం ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అప్పుడు
వేరే మార్గంలో వెళ్ళాం. ఖచ్చితంగా వీళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి అది ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టుకుంటాం. ఖచ్చితంగా నేనే ఆలోచించి ముందుకెళ్తూ ఉన్నాను. కామన్గా ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నా అంటే మా పిల్లోడు ఇంటర్ డిగ్రీ అయిపోయాక ఏదో జాబ్ చేసి మాకు ఈ నెలకి ఇంత జీతం ఇస్తే బాగుండని ఫీల్ అవుతారు. మీరు ఆర్ట్ వేసేటప్పుడు అబ్బా ఏంటి బొమ్మలు వేస్తున్నాడు అన్న ఫీల్ వచ్చింది అమ్మ నాన్నకి? ఉంటుందండి. ఫీల్ అయ్యారు అమ్మ నాన్న? ఫీల్ అయ్యారు. మీతో అన్నారా? నాతో అనరు. ఎందుకంటే నేను కొంచెం నేను ఎవరి మాట వినను కదా. ఎవరి మాట వినను మోనార్క్ అయితే. ఓకే, సో ఈ విషయంలో, ఓకే, పెయింటింగ్ విషయంలో, ఆర్ట్ విషయంలో ఎందుకంటే చేసేది నేను, దాని వాల్యూ నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది మెటీరియలిస్టిక్ థింగ్స్ తో కంపేర్ చేసేది కాదు మేడం. డబ్బు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే, నేను ఒక బొమ్మ గీస్తే చాలా హ్యాపీగా ఉంటాను. ఒక డబ్బు ఇచ్చే సాటిస్ఫాక్షన్ కంటే నేను బొమ్మ గీస్తే ఎక్కువ వస్తుంది. అప్పుడు నా హ్యాపీనెస్ ఎక్కడ ఉందో నాకు తెలుసు. అందుకని అది వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటాను. అసలు డిస్కషన్ నడిచింది అమ్మా నాన్న ఏంటి ఎప్పుడు చూసినా ఈ బొమ్మలే గీస్తున్నావు ఇట్లా? అవునండి, యాక్చువల్గా మేము ఇప్పుడు చిన్న జాబ్ వస్తే బతికేస్తాము, లేకపోతే ఎలా బతకాలనే భయం ఉంటుంది. అలాంటి సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళం కదా. కానీ నన్ను ఒక్కడిని వదిలేసేయండి అనేసారు. చాలా మంది ఉన్నారు కదా మనం, మీరు పెద్ద ఫ్యామిలీలో మీరు ఐదో అన్నారు. అనేసారా నేను నా వల్ల కాదు, స్టడీస్ కంపల్సరీ, ఆర్ట్ అంటేనే ఇష్టం, నేను జాబ్ కాదు ఇదే చేస్తాను అనేసారా? అవును, అంటే స్టడీస్ అంటే నేను ఈ సబ్జెక్ట్ లో స్టడీస్ నేను చాలా ఎక్స్పర్ట్ని, నాకు బాగా ప్యాషన్. కానీ లైఫ్లో జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి అంటే ఈ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. దానికి సంబంధించిన విషయంలో నన్ను అసలు వదిలేసేయండి కంప్లీట్గా. ఒక ఆర్మీకి పంపించాను అనుకోండి, ఎలా వదిలేస్తాం? సో మీ ఎక్స్పెక్టేషన్ అనేది మిగతా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో నా అంత ప్యాషన్ వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టుకోండి అని ఎప్పుడో చెప్పేశాను చిన్నప్పటి నుంచి. నేను ఏం చేస్తాను ఏంటో చూస్తూ ఉన్నాను అంతే. నాకు కూడా తెలియదు నేను ఏ లెవెల్కి వెళ్తానో, నాకు అదే ఎగ్జైట్మెంట్ అండి. ఎందుకంటే నా లైఫ్లో నేను అనుకున్న దానికి నమ్మి అలా పరిగెడుతున్నప్పుడు నాకు ఒక ఉత్సాహం ఉంటుంది. ఏదైనా ఇలాంటివి వచ్చినప్పుడు ఒక భలే ఉంది కదా అని నాకు అనిపిస్తుంది కదా. సో అలాగా ఈ సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సక్సెస్ కోసం పరిగెత్తేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక కళ అనేది మనం ప్రదర్శించగలం, కానీ దానికి ప్రతికారంగా సొసైటీ ఏమి ఇస్తే అది తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి జాబ్ చేసే వాళ్ళందరికీ, ఒక డాక్టర్కైనా ఎవరికైనా సరే మీరు ఒక పిలిచి మీకు శాలరీ ఇస్తున్నారు, ఇప్పుడు శాలరీ లేకుండా చేయమంటే చేస్తారా ఎవరైనా? లేదు. కానీ నాకు ఎవరు డబ్బులు ఇవ్వకుండా నేను ఇక్కడ కూర్చొని బొమ్మ గీసుకుంటూ ఉంటాను. ఫ్యాషన్. సో చిన్నప్పుడు కూడా అదే చేశాను. దీంట్లో అసలు డబ్బులు వస్తుందని నాకు ఐడియా లేదండి. చిన్నప్పటి నుంచి అంత ఇష్టంతో చేశాను. పెద్దయ్యాక దీంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి. సో నేను అది యాడ్ అడ్వాంటేజెస్, అది యాడ్ హ్యాపీనెస్. అది ఇది నేను బొమ్మ గీసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను, దాని నుంచి డబ్బులు వస్తుందంటే హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ. సో అది డబ్బుల కోసం చేసేది కాదండి. సో ఈ మెటీరియలిస్టిక్ సక్సెస్ ఏదైతే ఫైనాన్స్ మ్యాటర్స్ ఉంటుందో దానికి అతీతంగా అసలు దానికి సంబంధం లేని విషయం ఇది. మీరు ఒక ఫైనాన్షియల్గా ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ చూసి సక్సెస్ అనుకుంటే అది దీనికి సంబంధం లేని విషయం అది. అందుకని అది ఎప్పుడు పట్టించుకోలేదు. అండ్ బై గాడ్ గ్రేస్ మంచి రిజల్ట్ వస్తుంది, బాగా పేరు వస్తుంది, అలాగే అన్నీ వస్తున్నాయి కాబట్టి నేను దాన్ని ఎప్పుడు పర్సనల్గా ఎక్కించుకోను. నేను ఇప్పుడు ఇది చూసినప్పుడు నాకు దీని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఎలా సంపాదించే ఆలోచన రాదండి. అది వస్తుంటే పోతుంటే ఇది ఎలా చేశాను, ఇంకా దీన్ని ఎలా చేసి ఉంటే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అంతే మేడం. ఇట్లా మీకు మన ఫ్యామిలీ ఎవరికో ఒకరికి ఒక కళ ఉంటే అది మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా వస్తూ ఉంటాయి. మీ ఫ్యామిలీలో మీ తరంలో ఎవరన్నా? ఎవరు లేరండి. ఎవరు లేరు. అసలు మొత్తం మా తండాలో ఎడ్యుకేటెడ్ పర్సనే లేరు. మీ తండా అసలు ఎవరు లేరు? అసలు చదువుకున్న వాళ్ళే లేరు. మీ ఊరు నుంచి మీరు ఒక్కరు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది, ఫస్ట్ టైం విమానం ఎక్కింది, ఇది ఫస్ట్ టైం పేపర్లో వచ్చింది, ఫస్ట్ కారు కొన్నది, ఫస్ట్ పేపర్లో వచ్చింది మీరే, ఫస్ట్ కారు కొన్నది మీరే. ఇంకేం అచీవ్మెంట్స్ ఉన్నాయి సార్ ఇవి? నా అచీవ్మెంట్ అంటే
నన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు చూడండి, అది అచీవ్మెంట్ అండి. ఓకే. ఇప్పుడు ఈరోజు మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు బాగుపడ్డారు, ఎలా ఉండాలో తెలిసిందే. సో అలాగా ఎలా బతకాలో తెలుస్తుంది. సో ఎవరో ఒకళ్ళు నన్ను చూసి జనాల్లో మార్పు వస్తుంది చూడండి, అట్లీస్ట్ మా కమ్యూనిటీలో, అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో, అది అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫైనాన్స్ విషయాలు మాట్లాడితే కంపేర్ చేస్తే మనకంటే చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. కానీ మన వల్ల నలుగురికి మనల్ని చూసి నేర్చుకుంటున్నారు చూడండి, మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా, అది సూపర్ ఎక్స్పెరిమెంట్ అండి. దాదాపు ఈ అవార్డ్స్ అయిపోయి ఈ వీక్లోనే జరిగింది. తర్వాత ఎలాంటి మీకు మెసేజ్ వచ్చాయి, ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది గద్దర్ అవార్డు నుంచి? చాలా బాగుందండి. గద్దర్ గారి కొడుకు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆ రోజు కలిసి, సూర్యమన్న. తర్వాత అందరు చాలామంది సోషల్ యాక్టివిస్ట్ నుంచి, లేకపోతే నా వెల్ విషర్స్ మినిస్టర్ల దగ్గర నుంచి చాలా అప్రిషియేట్ వస్తుంది. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ గద్దర్ అవార్డు అంటే అసలు హిస్టరీలో నిలిచిపోయే అవార్డు. అది నేను చేయడం అనేది నాకు నిజంగా చాలా లక్కీయెస్ట్ పర్సన్లా ఫీల్ అవుతున్నాయి ఈ విషయంలో. ఎంత లక్కీయెస్ట్ అనిపిస్తుంది అంటే, నాకు ఒక పెయింటింగ్ 50 లక్షలు సేల్ అయినా కూడా నాకు రాలేదు, అంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే అంతగా 100 రెట్లు ఆనందంగా ఉన్నాను నేను. మీరు గద్దర్ అన్నని చూసారా? ఎప్పుడు డైరెక్ట్ చూడలేదండి. గద్దర్ అన్నని చూడకపోయినా, బట్ గద్దర్ అన్న పేరు మీద అవార్డు చేసే అవకాశం మీకు వచ్చింది. అవునండి, అందుకనే ఆయన చూడకపోయినా ఆయన మాట పాట, ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు మనలాంటి వాళ్ళందరికీ ఉంటుంది అది. అందుకే అండి, ఆయన లేకపోయినా ఆయన ఇట్లా చేసింది. ఇంత అచీవ్మెంట్ చేసిన రమానాయక్ అమ్మగారిని మేము పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను, మాకు పరిచయం చేస్తారు అమ్మగారిని? తప్పకుండా, మీరు వస్తున్నారంటే నేను వస్తాను, ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని వెళ్దాం సార్ అమ్మగారి దగ్గరికి. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నారా? మీ పేరు? నా పేరు మంగళీబాయి అండి. మీ అబ్బాయి రామ్ నాయక్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొట్టమొదటిసారిగా సినిమాలకి అవార్డులు ఇచ్చారు. ఆ అవార్డులకి జ్ఞాపికను తయారు చేశాడు మన రామ్ నాయక్. అసలు ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. అది గద్దర్ అవార్డు తయారు చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా హ్యాపీగా ఉన్నాను. నా కొడుకు బాగా చిన్నప్పటి నుంచి బొమ్మలే రాసుకునేవాడు. ఇప్పుడు మేము హ్యాపీగా బాగా ఇప్పుడు బొమ్మలు వేసిండు, పేరు తెచ్చుకుండు, బాగా ఎదుగుతుండు. ఏ వయసు నుంచి బొమ్మలు వేసేవాడు అబ్బాయి? చిన్నప్పటి నుంచే వేస్తున్నాడు అన్న. చిన్నప్పటి నుంచి బొమ్మలే గీస్తాడు. మరి మీరు అలా ఎప్పుడు బొమ్మలు గీస్తున్నావు, చదువుకోవట్లేదు, చదువుకొని జాబ్ చేసి చదువుకుంటాడు కదా, చదువుకుంటాడు, బొమ్మలు గీస్తాడు. మీరు మరి బొమ్మలు వేసేటప్పుడు మీరు ఎందుకు బొమ్మలు వేస్తే ఏమొస్తుంది, జాబ్ చేస్తే జీతం వస్తుంది, మమ్మల్ని పోషించచ్చు ఎప్పుడన్నా అన్నారమ్మా? ఆ అబ్బాయికి తెలుసు కదమ్మా బొమ్మలు వేసేది. ఇప్పుడు మనం చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు మనకి చదువు లేదుగా, వాళ్ళకి తెలుస్తుందని మేము చదువుకొని బొమ్మలు వేసుకొని అని అనుకున్నాం. బొమ్మలు వేసిండు, మాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసి బాగా సాయన వచ్చాడమ్మా. చిన్నప్పుడు నుంచి బొమ్మలు వేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. ఏమన్నా ఇబ్బందులు పడ్డాడు ఈ బొమ్మలు వేసే క్రమంలో? ఎదుగుతూ వస్తున్నాడు. ఏమన్నా ఇబ్బందులు పడ్డాడా రామ్ నాయక్? ఇబ్బంది ఏం పడలేదులే, ఇబ్బంది బొమ్మలు గీస్తే మనం సెటిల్ అవుతామా లేదా అంటే నా ఇబ్బందులు నేను ఎప్పుడు చెప్పేవాడిని కాదు. ఇబ్బంది మాకు చెప్పడు అంటే మేము మాది వండూరు, మా అబ్బాయి ఇక్కడ వచ్చిండు కదా, ఇబ్బంది ఎప్పుడైనా మాకు చెప్పడు, చెప్పడు. దూరం నుంచి ఆలోచించి ఎక్కువ ఆలోచిస్తారని నేను ఎక్కువ చెప్పడు. అబ్బాయి ఇబ్బంది అబ్బాయికే సరి చేసుకుంటూ కానీ మా దగ్గర రానిలా. ఎట్లా రామ్ నాయక్ దేశాలు అన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా ఏమన్నా రామ్ నాయక్ ఒక్కసారైనా మిమ్మల్ని తీసుకెళ్ళాడా? మేబీ ఇప్పుడు మంచి అచీవ్మెంట్ వచ్చింది, ఇక మేబీ ఇక తిప్పేస్తాడేమో. సరేలేదు,
నేను ఎప్పుడు రమ్మంటాను, కానీ మనకు యాక్చువల్గా వాళ్ళకి ఆ ఊరు విలేజ్ నుంచి ఆ అనుబంధం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన కోరికలు ఏమి ఉండవండి. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఇంత చేస్తున్నాను కదా, మీరు వచ్చి హ్యాపీగా అన్ని చూడొచ్చు, ఎంజాయ్ చేస్తానంటే నేను నిన్ను చూస్తూ ఉంటాము, నువ్వు హ్యాపీగా ఉంటే అది చూస్తా, అంతేగాని మేము ఇక్కడే హ్యాపీగా ఉంటుందని ఎక్సామ్ పని చేసేవాళ్ళం కదమ్మా. అమ్మ నిజమే, మీరు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మన రామ్ నాయక్ సీఎం చేతుల నుంచి చిన్న అవార్డు కూడా తీసుకున్నాడు ఈ మధ్య మన రేవంత్ రెడ్డి నుంచి. ఒక ముఖ్యమంత్రి మన మారుమూల ప్రాంతం నుంచి వచ్చే అబ్బాయి సీఎం దాకా గెలవడం అన్నది ఒక గొప్ప విషయం. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేము మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అమ్మా. చెప్పాడా రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మీకు చెప్పాడా? అయిపోయిన తర్వాత చెప్తాడు కానీ ముందు చెప్పడు. అయిపోయిన తర్వాత చెప్తాడు, ముందు చెప్పడు. మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఇలా మన ఊర్లో ఏమని ఫీల్ అవుతూ ఉంటారు? మన ఊర్లో అయితే మన మూటోళ్ళకి ఏమంత తెలియదు, చదువుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. ఏ పని చేసినా ఏ బొమ్మలు వేసినా మూటోళ్ళకి ఏం తెలియదు కదా, ఏందో బొమ్మలు ఇస్తుంది అనుకుంటారు. చదువుకునే వాళ్ళకైతే అన్నీ తెలుస్తుంది. ఇంకా రామ్ నాయక్ ఇంకేమన్నా సాధించాలని మీకు ఉందా? అరే మా అబ్బాయి ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, నేను అనుకున్నది చేయలేకపోయాడని ఏమన్నా ఉందా మా మనసులో? మనకి ఏం తెలియదు కదా, చదువు లేని వాళ్ళం కదా మనం. ఇప్పుడు ఎలా ఎదగేది అంతా అంటే చదువుకున్నా చదువుకోపోయినా ఒక తల్లిగా నా బిడ్డ ఆల్రెడీ సాధించేశాడు, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు మాకు మనసులో అనిపిస్తుంది కదా చిన్న. అలాంటిది ఏమైనా మిగిలిపోయింది రామ్ నాయక్ విషయంలో? మాకేం మిగిలదమ్మా. ఏమన్నా ఉంటే మైక్ టీవీ ద్వారా నెరవేర్చేస్తాడు. ఏమన్నా అలాంటివి ఏమైనా మిగిలిపోయి ఉంటే? వాళ్ళకి మిగిలింది ఒకటి నాకు తెలుసు, బాగా ఎన్ని కోట్లు సంపాదించాను, పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అయ్యా అంటాము. ఇంకా పెళ్లి కాలేదా? మేము పెళ్లి కాలేదుగా, నేను చేసుకోలేదు, పెళ్లి చేసుకోలే, ఎదగాలని పెళ్లి చేసుకోలే. రామ్ నాయక్ లైఫ్ లో పెళ్లి పాట అనేది మిగిలిపోయింది, ఇంకా పెళ్లి ఒకటే మిగిలింది. ఇంకా మరి రామ్ నాయక్ పెళ్లికి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తున్నారు? పెళ్లి చేసుకున్నప్పుడు పిలుచుకుంటాం. మరి ఏమన్నా మరి ఆల్రెడీ తెలంగాణ గద్దర్ అవార్డుతో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు మీ బాబు. ప్లస్ ఈ ఆర్ట్ ద్వారా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు, ప్లస్ జాబ్ ఇచ్చారు. అంటే దాదాపు వేరే దేశాల దాకా వెళ్ళి చేశాడు. ఇంత అచీవ్మెంట్లో మీరు అనుకున్నారమ్మ మా పిల్లోడు ఇంతమందికి ఉపాధి ఇస్తున్నాడు? అసలు నిజంగా ఒక విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మనం స్ట్రగుల్ పడి మనం ఒక స్టేజ్కి వచ్చాక కొంతమందికి ఉపాధి ఇస్తుంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు. ఎలా అనిపిస్తుంది? మాకు హ్యాపీనెస్ ఉంటుందమ్మా, మేము సంతోషంగానే ఉంటాం. మా అబ్బాయి ఎదిగి వస్తున్నాడంటే మాకు సంతోషమే, ఇంకా కావాల్సింది ఉంది. ఎదిగి వచ్చినాక తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఎట్లా చిన్నప్పుడు ఎట్లా ఎక్కువ చురుగ్గా ఉండేవాడా, సైలెంట్గా ఉండేవాడా, బాగా ఆటలాడేవాడా, బాగా అల్లరి చేసేవాడా? మనం యాక్టివ్ చెప్పాలి, ఇవి మాత్రం చెప్పాలి. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటానికి పోతాడు, ఇంకా చదువుకోవటానికి పోతాడు, సినిమాకైతే పోతాడు, సినిమాలకు కూడా పోతాడు. మరి వయసు చిన్న వయసు కదా. స్కూల్ ఏమైనా డుమ్మా కొట్టేమన్నా పోయే సందర్భాలు ఉన్నాయా? అట్లా లేవు. పడి చిన్న తెలియదు, మాకేం తెలియదమ్మా. ఇప్పుడు పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, వాళ్ళు బడికి చేస్తున్నారు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. ఎట్లా అమ్మా మన రామ్ నాయక్ ని హాస్టల్లో వేసారా లేకపోతే డైలీ బడికి పోయి వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళ? హాస్టల్లో వేసారు, కాలేజీలో పోయిండు. చిన్నప్పుడు హాస్టల్కి వెళ్ళిండు, తర్వాత 10 అయిన తర్వాత కాలేజీకి పోయిండు. ఎట్లమ్మా మీరు మన ఊర్లోనే ఉంటున్నారా, హైదరాబాద్కి వచ్చేసారా? ఎవరు? మేము మన ఊళ్ళోనే ఉంటామమ్మా. చిన్న కొడుకు కూడా మా కాడనే ఉండడు, వాడికి పెళ్ళి అయింది ఒక కొడుకు. రామ్ నాయక్ ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు? నాకు ఎప్పుడు చేసుకున్నానంటే అప్పుడే. మీరు మరి మన అవార్డు ఫంక్షన్కి రాలేదు మేము, తర్వాత వచ్చినాం. చూసారా మీరు గద్దర్ అవార్డు చూసారా?
మీరు గద్దరన్న మీకు ఏమన్నా ఐడియా ఉందా? మంచి చూసి సినిమాలో చూస్తాంగా, తెలుసు బాగా బాగా తెలుసు, సినిమాలో చూస్తాంగా. పాట వస్తే ఈ ఊరికి దగ్గరలో కారంపొడి అయ్యో మన ఆ టైంలో కూడా గద్దరన్న సాంగ్స్ బాగా అందరినీ ఉత్తేజపరిచాయి. గద్దరంటే అందరికి తెలుసుగా, పాట పాడతాడుగా. అప్పుడు టీవీలో కూడా కానప్పుడు సినిమాకి కూడా పోతాం ఎప్పుడప్పుడు. మీ చిన్నప్పుడు ఐడియా ఉందా గద్దరన్న? అసలు ఆ టైంలో గద్దరన్న తెలియదులే కానీ సినిమాలో చూస్తాం, టీవీలో చూస్తాం. విన్నారా గద్దరన్న పాటలు ఎప్పుడన్నా? విన్నావు కానీ ఇప్పుడు ఎవరు గుర్తు ఉంటుందమ్మా, మా వయసు తగ్గ మర్చిపోతాం కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ సినిమాకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ప్రజాకవి గద్దర పేరుతో గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ గద్దరు అవార్డ్స్, గద్దరు జ్ఞాపికను తయారు చేసిన రమానాయక్ దగ్గరికి మనం వెళ్తున్నాము. అసలు రమానాయక్ ఈ గద్దర్ అవార్డు ఎలా తయారు చేశారో, ఆలోచన ఎలా వచ్చింది కనుక్కుందాం. వచ్చేసేయండి.